పెదగౌడ ఏ ఊరే? చిమ్రాల చిమ్రాల. ఏం చేస్తుంటావు? కాళ్ళే తల్లు తాటిబొత్తలు ఎక్కుతుంటాం. ఎక్కుతుంటావు. వ్యవసాయం చేస్తున్నావా? చేస్తాం. ఎట్లుంది మరి? కొత్త ప్రభుత్వం వచ్చింది, పథకాలు అందుతున్నాయా? ఇక్కడ ఏం అందుతలేవు, అంత ఆగమాగే ఉంది కొత్త ప్రభుత్వం. ఆగమం ఉందా? మరి ఆగం లేకపోతే ఉంది. ఒక ముఖ్యమంత్రి అన్ని ఇస్తున్నాం, రైతులకి రైతు బంధు ఇస్తున్నాం, రుణమాఫీ చేసి ఏం లేదు. 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, నీళ్ళు ఇస్తున్నాం అంటున్నాం. నీళ్లు లేదు, కరెంట్ లేదు, రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, గ్యాసు సిలిండర్కు 500 మాఫీ అన్నాడు, అది లేదు. యథావిధిగానే నడుస్తున్నాయి. అదే 900 తీసుకుంటున్నాడు, 1000 రూపాయలు 900. ఇక ఆయన ఏం మాఫీ చేసినట్టు దాన్ని. అంతేనా? మరి ఇట్లా మరి మళ్ళా సర్పంచ్ ఎన్నికలు కూడా వస్తున్నాయి, ఎట్లుంటది ఈసారి మరి? ఇక అది దేవుడి ఎరుగు, అది ఎట్లెట్టుంటుంది. ఇప్పుడు ఆయనకు కాంగ్రెస్ పాలన అయితే మొత్తం దుమ్మెత్తి పోసినట్టే ఉంది, ఏం మంచిగా లేదు. దుమ్మెత్తి పోసినట్టే పెద్ద మాట అన్నవే గౌడన్న. మరి ఏం చేస్తారు, ఆయన చేసే చేతలు అట్లున్నాయి. దుమ్మెత్తి పోసినట్టే ఉంది కాంగ్రెస్ పాలన. ప్రభుత్వం ప్రజాపాలన అంటుంది, మీరేమో ఇక ప్రజాపాలన అంటే అది జనానికి తెలుస్తుంది, లోకానికి తెలుస్తుంది ఏదైంది చెడు మంచి అనేది లోకానికి బట్టి ఉంటుంది ఏదైనా. ఆయన చేసే పనులు అట్లా ఉంది. 1 year పాలన సక్సెస్ అయిందంట. ఏం లేదు, ఏ సక్సెస్ అయితే ఇట్లా ఎట్టుంటది. మంచి అనుకుంటారు ఎవరైనా, వాళ్ళ వరకే మంచి అనిపించుకుంటారు తప్ప బయటకు వెళ్తే మాత్రం ఎవరు దుమ్మెత్తి పోసినట్టే ఉంది. బయట ఎవరు మంచి అంటలేరా? ఎవరు అంటారు అంటే గిట్ల ఎట్లా అవుతుంది ఆయన పాలన. ఇది ఇస్తాం, అది ఇస్తాం, 4000 ఇస్తామన్నాడు, రైతు బంధు చేస్తామన్నాడు, 500 ఇస్తే 5000 ఇస్తే మేము 6000 ఇస్తామన్నాడు, 4000 కళ్ళు మూసుకోవాళ్ళకి ఇస్తా పింఛన్లు అన్నాడు. రూపాయి గది లేదు, అదే 2000 గతి. ఏం చేస్తున్నట్టు ఆయన? అన్ని వేస్తాడు, తులం బంగారం, కళ్యాణ పథకంతో పాటు తులం బంగారం కూడా ఇస్తాడు. అసలు కళ్యాణ పథకం సగం ఇస్తలేడు, ఇక తులం బంగారం పెడిస్తాడు ఇంకా ఆయన. అంతేనా? వచ్చే కళ్యాణ లక్ష్మి రావట్లేదు. తులం బంగారం దిక్కేది ఇక దాని దేవుడి ఊరికి కాదు, ఇదే గది లేదంటే అది ఎక్కడికి వెళ్ళి వస్తుంది. అట్లా ఉంది ఆయన కథ. గతంలో కేసీఆర్ ఇచ్చిన పథకాలన్నీ బంద్ పెట్టిరా? ఇంక మరి బంద్ పెట్టకపోతే ఏమున్నాయి? ఇక ఆడు అప్పు చేసిండో తప్పు చేసిండో ఆడే పేరు వెళ్తుండు. ఇక ఇప్పుడు అప్పు చేసినా తప్పు చేసినా ఆయన పేరు వెళ్తుండు, కానీ ఈయన మాత్రం ఏం లేదు, ఏం లేదు, అందరు తిట్టుకుడు తప్ప ఏం లేదు. మరి ఎట్లుంటే మరి సర్పంచ్ ఎన్నికలు ఎట్లుంటే మరి కాంగ్రెస్ గెలిపించుకుంటారు ఊర్లలో? ఏం గెలిపించుకుంటారు, దానికి ఎట్లా ఇక సీ కొట్టుకున్నట్టే ఉంది, కానీ మంచితనం అయితే లేదు. చాలా నమ్మకం తక్కువ. కాంగ్రెస్ పాలన అంటేనే ఇసి అంటారు. కాంగ్రెస్ పాలన అంటే ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం ఉండే ఒకప్పుడు. ఇందిరమ్మ రాజ్యం అంటే మంచిగా ఉండే, మరి అది మొత్తం మరి ఏడబోతుందో అది ఏం సంగతి, కానీ మొత్తం ఇది అయిపోయింది మొత్తం. ఏం చేస్తుంది అప్పుడు? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు ఇచ్చిర్రు, భూమి మాట్లాడి ఇల్లు కట్టించారు, రూలు వేసి ఇచ్చిర్రు, కప్పు వేయించిర్రు. అది లేదు, ఇది లేదు, భూమి వచ్చే, ఇల్లు వచ్చే, అది వచ్చే. ఈయన ఎవడన్నా శరందాపిడు హైదరాబాద్ పోయిన ఇల్లు కట్టుకొచ్చి అది కూడా కూల కొట్టిపిస్తుంది. ఏం పాలన చేస్తుంది ఈయన పాలన చేస్తున్నాడు. ఫ్రీ బస్ పెట్టినట్టుగా మంచిగా మహిళలకి. ఫ్రీ బస్ పెడితే ఏముంది, కొట్టుకొని వస్తున్నారు. మొగోనికి ఎవడన్నా ఎక్కితే నువ్వు వాడదామంటే హైదరాబాద్ పోయిందాక మళ్ళీ చోటు దొరికితే అట్లా ఉంది ఆయన పాలన. మరి ఇంత వ్యతిరేకంగా మరి సర్పంచ్ ఎన్నికలు గెలుస్తుందా కాంగ్రెస్? నమ్మకం తక్కువ, చాలా నమ్మకం తక్కువ. అంతేనా? ఇప్పుడు ఎవరికి ఊళ్ళల్లో గ్రామ పంచాయతీలలో వాళ్ళకు జీతాలు లేక గొడుగు నేస్తున్నారు, ఆ బాజాలు కూడా సగం ఊపుతలేరు. అది వాళ్ళు ఎవరు వీళ్ళు కార్యదర్శులు, వాళ్ళు ఎవరు సెక్రటరీలు కరెంట్ బిల్లు కట్టక గ్రామ పంచాయతీలలో కరెంట్ ఎక్కడ చేస్తున్నారు. ఆయన పాలన గట్టుంది. అంటే గ్రామ పంచాయతీలు ఇబ్బందికర పరిస్థితి ఉందా? ఇబ్బంది ఉంది, మరి ఇబ్బంది లేకపోతే ఏముంది. ఇప్పుడు పదవి కాలం కూడా అయిపోయినట్టుంది సర్పంచ్. వాళ్ళ పెండింగ్ బిల్లులు కూడా ఇవ్వాలట. పెండింగ్ బిల్లులకే కదా ధర్నా చేస్తున్నారు వాళ్ళు, బిల్లుల కోసం ధర్నా చేస్తున్నారు. ఓకే గౌడ, నేను చెప్తా మరి ముఖ్యమంత్రికి. చెప్పేది ఏముంది, ఏం చెప్పినా ఆయన చేస్తే ఆయన చేసిన పాలన గట్లుంది. ఇక అంతేనా?